అందరికీ శుభోదయం. మనం లాస్ట్ 3 డేస్ నుంచి లాస్ట్ 3 సెషన్స్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అలాగే ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో మనకి ఎన్ని రకాల టెక్నాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, లేదంటే .NET ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఇలా అన్ని రకాలుగా మనం డిస్కస్ చేసుకుందాం. సో తర్వాత లాస్ట్ సెషన్ వచ్చేసి మనం జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. సో ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫ్రంట్ ఎండ్లో మనము జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. అంటే మేజర్గా చాలా ఉంటాయి, బట్ మేజర్గా మన ఇండస్ట్రీ ఫాలో అవుతుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్న స్టాక్ ఏంటంటే మెర్న్ స్టాక్, అలాగే మీన్ స్టాక్, తర్వాత MEVN. ఓకే, ఏంటంటే MongoDB అండ్ Node.js, Express.js అనేది కామన్. కాకపోతే జావాస్క్రిప్ట్ పైన ఉన్న లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్కి వచ్చే వరకు మనకు React.js, తర్వాత Angular. సో ఇప్పుడు మనకు మార్కెట్లో Angular 17 రీసెంట్గా రిలీజ్ అయింది. 16కి 17కి మళ్ళీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడదాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఇంకొక మంచి ఫ్రేమ్వర్క్ ఏంటంటే Vue.js. సో అయితే ఇప్పుడు ఈ మూడింటిలో మనం ఏది చూస్ చేసుకోవాలి అంటే, మనం ఆల్రెడీ React.js చూస్ చేసేసుకున్నాము. React.js పైన మనం Next.js అనేది ఫ్రేమ్వర్క్ మనం నేర్చుకోబోతున్నాం. కాకపోతే స్టూడెంట్స్కి క్లారిటీ ఉండాలి, ఎందుకు మనం ఈ స్టాక్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అన్న విషయం మనం నేర్చుకోవాలి. సో ఈరోజు నేను ఫస్ట్ జావాస్క్రిప్ట్ 1995 వచ్చింది కదా, అక్కడి నుంచి ఈ 2024 వరకు ఆ జావాస్క్రిప్ట్ యొక్క ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఎన్ని ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి, దాంట్లో ఈ 3 లైబ్రరీ అయ్యొచ్చు, ఫ్రేమ్వర్క్స్ అయ్యొచ్చు, ఇవి ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి, దాంట్లో మనం రియాక్ట్ని, Next.jsని మనం ఎందుకు చూస్ చేసుకుంటున్నాం అనే విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఈ వీడియో ఎవరైనా యూట్యూబ్లో వాచ్ చేసిన తర్వాత, అప్లోడ్ చేసిన తర్వాత మీరు కమెంట్ సెక్షన్లో నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతుంటాను కదా, వాటికి మీకు తెలిసిన ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఫస్ట్ అందరూ చేయాల్సింది ఏంటంటే కమెంట్ సెక్షన్లో జావాస్క్రిప్ట్ అనేది టైప్ చేయండి. ఎందుకంటే జావాస్క్రిప్ట్ మనం నేర్చుకోవడం వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఇప్పుడు వచ్చింది జావాస్క్రిప్ట్. సో ఇప్పుడు లైవ్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడద్దు, జస్ట్ నా కమెంట్ సెక్షన్లో మాత్రమే కమెంట్స్ యాడ్ చేయండి. యా, జావాస్క్రిప్ట్ ఏ ఇయర్లో వచ్చింది కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. యా, అందరూ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. 1995లో జావాస్క్రిప్ట్ వచ్చింది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో అయితే 1995లో జావాస్క్రిప్ట్ రాగానే అదేమి కంప్లీట్గా పాపులర్ అంటే ఇండస్ట్రీ మొత్తం జావాస్క్రిప్ట్ని యూజ్ చేయడం ఏమి స్టార్ట్ చేయలేదు. సో అప్పుడు మనం జావాస్క్రిప్ట్ని చాలా అంటే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్, తర్వాత చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ బ్రౌజర్లో చేయడం కోసం మనం యూజ్ చేసేవాళ్ళం. కానీ కొద్ది రోజుల తర్వాత జావాస్క్రిప్ట్కి చాలా చాలా డిమాండ్ వచ్చేసింది. ఇప్పుడు జావాకి ఎంత డిమాండ్ ఉందో జావాస్క్రిప్ట్కి కూడా అంతే డిమాండ్ ఉంది. పైథాన్కి ఎంత డిమాండ్ ఉందో జావాస్క్రిప్ట్ కూడా అంతే డిమాండ్ ఉంది. సో మీరు కనుక ఇప్పుడు టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఖచ్చితంగా దాంట్లో జావాస్క్రిప్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, కొందరు నెంబర్ 1 జావా ఇవ్వచ్చు, కొందరు నెంబర్ 1 జావాస్క్రిప్ట్ ఇవ్వచ్చు. అది బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఒపీనియన్స్ బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా జావాస్క్రిప్ట్ అనేది టాప్ 3లో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఫైన్. 1995లో జావాస్క్రిప్ట్ వచ్చినప్పుడు చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉండేవి. తర్వాత ఏమైపోయిందంటే కొద్ది రోజులకి jQuery అనేది వచ్చేసింది. సో మీలో ఎంతమందికి jQuery అనేది ఉందన్న సంగతి తెలుసు? కాలేజ్ స్టూడెంట్స్కి, ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా తెలుసా మీ అందరికీ jQuery? ఒకసారి కమెంట్ సెక్షన్లో jQuery అని టైప్ చేయండి. ఒకసారి jQuery కూడా థ్యాంక్స్ చెప్దాం. ఎందుకంటే జావాస్క్రిప్ట్ యొక్క జర్నీలో jQuery అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి jQueryని కొత్త అప్లికేషన్స్లో యూజ్ చేయట్లేదు, కానీ ఇప్పటికీ కొన్ని అప్లికేషన్స్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ బిల్డ్ చేసిన అప్లికేషన్స్, వాళ్ళు కొత్త టెక్నాలజీ యూజ్ చేయని వాళ్ళు ఇప్పటికీ jQueryని కొన్ని అప్లికేషన్స్లో యూజ్ చేస్తూనే ఉన్నారు. సో jQuery ఏమంటాం డెడ్ అవ్వలేదు, ఇంకా అది లైవ్లోనే ఉంది, బట్ యూసేజ్ డెఫినెట్గా తగ్గింది. సో దీనితో పాటు ఒక మీరందరూ jQuery అంటే ఏంటో గూగుల్లో లేకపోతే యూట్యూబ్లో లేదంటే ChatGPTని అడిగి అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ jQuery అంటే ఏంటి అనేది మీరు తెలుసుకొని ఆ 10 పాయింట్స్
ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. సో తర్వాత ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే అజాక్స్. సో ఎంతమందికి తెలుసు అజాక్స్ అనేది? స్టూడెంట్స్ మీకు తెలుసా? అజాక్స్ ఐఫన్ ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీకు తెలియకపోతే అజాక్స్ ఐఫన్ నో అని పెట్టండి. సో అసింక్రనస్, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఉంది. ఈ ఏదైనా కంటెంట్ అనేది అసింక్రనస్గా లోడ్ అవ్వడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేసేవాళ్ళం. దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఎందుకంటే మనం రియాక్ట్ నెక్స్ట్ జేఎస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, రియాక్ట్కి, యాంగులర్కి, వ్యూస్కి సంబంధించిన డిఫరెన్స్ ఏంటనేది ఈరోజు మన మెయిన్ టాపిక్. సో జావాస్క్రిప్ట్ జర్నీలో ఖచ్చితంగా అజాక్స్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనం అజాక్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా అజాక్స్ అంటే ఏంటి అనే విషయాల మీద అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ని మీరు ఈరోజు ఈవినింగ్ వరకు మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పటి నుంచి నేర్చుకొని స్టార్ట్ చేయాలి. సో ఓకే, జేక్వెరీ అజాక్స్ వచ్చిన తర్వాత జావాస్క్రిప్ట్కి డిమాండ్ రావడం స్టార్ట్ అయింది. ఓకే, నేను ఇక్కడ ఇయర్స్ని, జేక్వెరీ ఏ ఇయర్లో వచ్చింది, అజాక్స్ ఏ ఇయర్లో వచ్చింది నేను ఇక్కడ నోట్ చేసుకోలేదు. బట్ మీరు వికీపీడియాలోకి వెళ్తే తెలుస్తుంది ఏది ఫస్ట్ వచ్చింది, ఏది తర్వాత వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ ఫ్రంట్ ఎండ్కి, ఈ జావాస్క్రిప్ట్కి ఇంత పాపులారిటీ రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేసాం అనుకోండి, హోమ్ పేజ్కి ఒక పేజ్ ఉండేది, HTML పేజ్, కాంటాక్ట్కి .html పేజ్, అలా అబౌట్ .html, అలా మన అప్లికేషన్ గ్రో అయ్యే కొద్దీ HTML ఫైల్స్ని మనం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. కానీ ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ వచ్చిన తర్వాత మనకి ఒకటే పేజ్ ఉంటుంది, HTML పేజ్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే మీరు ఏదో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింగిల్ పేజ్ అప్లికేషన్ మీన్స్ ఒకటే HTML ఫైల్ ఉంటుంది, మిగతా UI మొత్తం మనం జావాస్క్రిప్ట్తో బిల్డ్ చేస్తాం. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. చెప్పండి, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి కమెంట్ సెక్షన్లో. సింపుల్, సింగిల్ పేజ్ అప్లికేషన్ మీన్స్ if you use only one HTML file in the application, that is called single page application. అంటే సింపుల్గా, అంటే దాంట్లో ఇంకా ఇన్డెప్త్గా మనం చాలా నేర్చుకోవాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. బట్ సింపుల్గా షార్ట్ కట్ ఎవరైనా అడిగినప్పుడు సింగిల్ పేజ్ అప్లికేషన్ మైండ్ అవ్వాల్సింది ఒకటే HTML ఫైల్, మళ్ళీ CSS ఫైల్ ఒకటే ఉంటుంది, జావాస్క్రిప్ట్ ఫైల్ ఒకటే ఉందని చెప్పొద్దు. HTML ఫైల్ ఒకటే ఉంటుంది, మనకు కావాల్సిన CSS ఫైల్స్ ఉంటాయి, కావాల్సిన జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. మరి ఒకటే HTML ఫైల్ ఉంటే అమెజాన్ ఇవన్నీ మనం క్లిక్ చేసిన ప్రతిసారి చాలా చాలా పేజెస్ వస్తాయి కదా, అవన్నీ జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. అది ఎలా అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో తర్వాత సో ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, సో ఫస్ట్ ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ ఆఫ్ కోర్స్ నాకు కరెక్ట్గా ఏ లైబ్రరీ తీసుకొచ్చిందో నాకు కరెక్ట్గా తెలియదు. బట్ నాకున్న అబ్జర్వేషన్లో ఏంటంటే Knockout.js అనేది ఒకటి, తర్వాత Ember.js అని ఒకటి ఉంది. ఎవరైనా విన్నారా స్టూడెంట్స్? మీకు Knockout.js, Ember.js అనే ఫ్రేమ్వర్క్స్ ఉన్న సంగతి మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్స్కి? నో ఐడియా. ఆఫ్ కోర్స్ మనం ఈవెన్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసినప్పటికీ కూడా సింగిల్ పేజ్ కాకుండా మల్టీ పేజ్ని యూజ్ చేస్తారు. బట్ మెజారిటీ మనం మ్యాక్సిమం ఒక పేజ్నే అవసరమైనప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, కొన్ని సిచ్యువేషన్లో మనం మల్టీ పేజ్ కూడా వెళ్తాం. సో చాలా మంది స్టూడెంట్స్ అంటే మేబీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి ఈ Knockout.js అనేది, Ember.js అనేది తెలియకపోవచ్చు, ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయట్లేదు, అదొక రీజన్. కాకపోతే ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ని ఫస్ట్లో తీసుకొచ్చిన వాళ్ళలో ఈ Ember.js అలాగే Knockout.js అనేది ఏమంటాం మనం, ముఖ్య భూమిక పోషించింది అంటాం కదా తెలుగులో, అలా. సో ఆ తర్వాత అసలు ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్స్కి అసలు ఇంకా వరల్డ్ వైడ్ ప్రోగ్రామింగ్ వరల్డ్లో అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే Angular.js వచ్చిన తర్వాత. కాకపోతే దీనికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే నేను చెప్పాను కదా 2 విషయాలు. ఇప్పుడు ప్రభాస్ గారి కెరియర్లో బాహుబలి 1 అండ్ బాహుబలి 2 2 మూవీస్ అయితే ఎలాగైతే తనని అప్పటి వరకు తెలుగు స్టేట్స్లో కొంతవరకు మాత్రమే బయట వాళ్ళకి తెలుసు, కానీ బాహుబలి 1తో ఇండియా మొత్తం అయిపోయింది, బాహుబలి 2తో వరల్డ్ మొత్తానికి ప్రభాస్ గురించి తెలుసు, మన ఇండియన్ సినిమా గురించి తెలుసు, మన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలుసు. అలాగే కూడా జావాస్క్రిప్ట్ కూడా ఫస్ట్లో కొంతవరకు యూజ్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ వచ్చిందో ఆ తర్వాత చెప్పండి
ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏం చెప్పండి, నాకు తెలుసు మీకు తెలుసు ఆన్సర్. సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ అనేది ఒకటి. ఇంకొక గ్రేట్ థింగ్ అంటే జావా స్క్రిప్ట్ యొక్క జర్నీలో ఒక గ్రేట్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది ఎవరు? మీరు గెస్ చేయండి. నాకు తెలుసు మీకు ఆన్సర్ తెలుసు, బట్ కరెక్ట్గా మీకు గుర్తు రావాలి. ఎస్ 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 కార్తికేయని చెప్పారు. దట్ ఈస్ Node.js. ఓకే, అప్పటి వరకు మనం జావా స్క్రిప్ట్ని ఎక్కువగా క్లయింట్ సైడ్లోనే యూజ్ చేసే వాళ్ళము. సర్వర్ సైడ్ యూజ్ చేయడం అనేది అంటే ఈవెన్ ఫస్ట్ జావా స్క్రిప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సర్వర్లో కూడా ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళం. కానీ అప్పుడు దానికి అంత ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల దాన్ని అలా పక్కన పెట్టేశాం. సో ఎప్పుడైతే Node.js అనేది వచ్చిందో, సో ఈ AngularJS కంటే ముందే Node.js వచ్చింది, గుర్తుపెట్టుకోండి. AngularJS అనేది Node.js వచ్చేసి 2009లో, ఓకే, కరెక్ట్గా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది 2009లో. అప్పుడు Node.js వచ్చింది. అప్పుడు అసలు తెలియదు Node.js ఏందో తెలియదు నాకు. 2009లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే 2012-13 ఆ టైంకి తెలుసు Node.js అంటే ఏంటనేది. సో అందుకే మీకు స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు మార్కెట్లో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి. వాటి గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటారు. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. సో ఈ Node.js ఏంటంటే జావా స్క్రిప్ట్ని మనం సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే ఎన్విరాన్మెంట్. సో దీని గురించి మళ్ళీ మనం సపరేట్గా ఇంకొక 1 hour డిస్కస్ చేద్దాము దాని గురించి. సో ఇక్కడ టర్నింగ్ పాయింట్స్ ఏంటి? సింగిల్ పేజ్ అప్లికేషన్, అలాగే Node.js ఎప్పుడైతే సర్వర్ సైడ్లో అట్ ద సేమ్ టైం Node.js ఏంటంటే సింగిల్ థ్రెడెడ్, నాన్ బ్లాకింగ్, అసింక్రనస్, ఈ 3. ఓకే, ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ 2 టర్నింగ్ పాయింట్స్ ఏంటి మీకు గుర్తుంటుంది, టైప్ చేస్తే గుర్తుంటుంది. ఒకవేళ మీరు కమెంట్ సెక్షన్లో టైప్ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, నో ప్రాబ్లం. మీకు ఒక నోట్బుక్ తీసుకొని నోట్బుక్లో రాసి పెట్టుకోండి. అంటే మీరు కొంతమంది మళ్ళీ కమెంట్ సెక్షన్లో పెడితే మీకు నచ్చకపోవచ్చు, నాకు మీరు కమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ నోట్బుక్లో రాసుకోండి. ఏం రాసుకోండి? Node.js అంటే జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా స్క్రిప్ట్ జర్నీలో 2 ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి సింగిల్ పేజ్ అప్లికేషన్స్, ఇంకొకటి ఏంటంటే Node.js. ఈ Node.js వచ్చింది 2009లో. సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ కూడా ఆల్మోస్ట్ 2008-9 ఆ టైంకి సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి? Node.js ఈజ్ సింగిల్ థ్రెడెడ్, నాన్ బ్లాకింగ్ అండ్ అసింక్రనస్. మీరు ఇంకా ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు మనం మంత్రాస్ ఉంటాయి కదా, ఓకే, శుక్లాం వరదం, లేకపోతే టేబుల్స్ ఉంటాయి, 2 1s are 2, 2 2s are 4. అలా వెబ్ డెవలపర్స్ అందరికీ Node.js అంటే సింగిల్ థ్రెడెడ్, జావా అంటే మిగతా ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మల్టీ థ్రెడెడ్. సో సింగిల్ పేజ్ కాదు, సింగిల్ థ్రెడెడ్, నాన్ బ్లాకింగ్, అసింక్రనస్. దట్ ఈస్ ద అంటే 3 గొప్ప క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ Node.js. ఓకే, సో దానితో జావా స్క్రిప్ట్కి ఇంకా ఫుల్ డిమాండ్. ఇప్పుడు ప్రభాస్కి ఎలాగైతే, అంటే ప్రభాస్ అని కాదు అందరి గురించి చెప్తున్నా, ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి కెరీర్లో జరిగింది కొంత జావా స్క్రిప్ట్కి మ్యాచ్ అయింది కాబట్టి ప్రభాస్ అన్న గురించి చెప్తున్నా. ఓకే, సందర్భం వచ్చినప్పుడు మీ అందరి ఫేవరెట్ హీరోస్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఏంటంటే, సో ఈ Node.js సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇంకా జావా స్క్రిప్ట్కి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఇప్పుడు సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఫస్ట్ వచ్చిన ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే Ember.js అండ్ Knockout.js. కానీ మోస్ట్ పాపులర్ ఏంటంటే యాంగులర్ కాదు, యాంగులర్ తర్వాత వచ్చింది. సో AngularJS. ప్రస్తుతానికి గూగుల్ వాళ్ళు AngularJSని సపోర్ట్ చేయడం ఆపేశారు. అప్పటి వరకు ఉన్న లైబ్రరీస్ వాటెవర్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే ఉంచారు. ఇక్కడ చూడండి, AngularJS support has officially ended as of January 2022. సో మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూస్లో కానీ ఇక్కడ రెజ్యూమ్లో యాడ్ చేసేటప్పుడు మర్చిపోయి Angular బదులు AngularJS అని రాయొద్దు. ఎందుకంటే AngularJSకి Angularకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ వచ్చిన ఫ్రేమ్వర్క్ ఏంటంటే AngularJS. ఎస్, AngularJS అయితే ఒక ఏమంటాం మార్కెట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో AngularJSని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఎవరు చెప్పండి, మీకు తెలుసా? AngularJSని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఏంటి? ఎస్, గూగుల్. ఓకే, ఒక పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి ఏదైనా లైబ్రరీస్ ఫ్రేమ్వర్క్స్ వచ్చాయనుకోండి, దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే
వాళ్ళు దాని మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు. ప్లీజ్ అందరూ వీడియో ఆఫ్ చేయండి, మ్యూట్లోకి వెళ్ళిపోండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, సపోర్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని మిగతా డెవలపర్స్ కానీ కొత్తగా స్టార్టప్స్ పెట్టేవాళ్ళు ఆ లైబ్రరీస్ని, ఫ్రేమ్వర్క్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో యాంగులర్ జేఎస్ని తీసుకొచ్చింది గూగుల్. వెరీ గుడ్. అయితే ఈ యాంగులర్ జేఎస్ వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో ఏమైందంటే ఇంకొక గ్రేట్ థింగ్ జరిగింది. అదేంటంటే చెప్పండి, అదే టైప్ చేయండి. చెప్పండి అంటే మళ్ళీ మీరు అన్మ్యూట్ చేస్తారు. ఏంటంటే టైప్ స్క్రిప్ట్. సో ఈ టైప్ స్క్రిప్ట్ ఏ ఇయర్లో వచ్చింది ఒకసారి చూద్దాం. ఏ ఇయర్లో వచ్చింది? 2012. యాంగులర్ జేఎస్ వచ్చింది 2010. యాంగులర్ జేఎస్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మీకు ఈ సీక్వెన్స్ కనుక గుర్తుండ అనుకోండి, మీకు తెలియకుండానే 20% ఆ గ్రౌండ్ వర్క్ అంతా తెలుస్తుంది. అంటే ఏ ఫ్రేమ్ వర్క్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, అసలు టైప్ స్క్రిప్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేవి మీకు అవన్నీ గుర్తుంటాయి ఆ సీక్వెన్స్లో. సినిమా స్టోరీ కనుక మీకు టైమ్ లైన్స్ గుర్తుంటే ఎలా ఉంటుందో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ జావా స్క్రిప్ట్ యొక్క స్టోరీ, డెఫినెట్గా జావా స్క్రిప్ట్ స్టోరీ కూడా ఒక మంచి మూవీ తీయొచ్చు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఓకే, టైప్ స్క్రిప్ట్ అనేది 2012లో ఇంట్రడ్యూస్ అయింది. సో 2010లో యాంగులర్ జేఎస్ వచ్చింది. సో టైప్ స్క్రిప్ట్ 2012లో వచ్చిన తర్వాత ఒక టైప్ స్క్రిప్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి వచ్చిన ఒక ఫ్రెండ్. ఓకే, టైప్ స్క్రిప్ట్ అనేది మళ్ళీ జావా లాగో లేదా C++ లాగో కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇండివిజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, అది జావా స్క్రిప్ట్ యొక్క సూపర్ సెట్. సో సరే, అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏముందో చూద్దాం. ఓకే, ఇది క్లిక్ చేసుకోండి. ఏముంది ఇక్కడ? టైప్ స్క్రిప్ట్ ఈజ్ జావా స్క్రిప్ట్ విత్ సింటాక్స్ ఫర్ టైప్స్. అంటే టైప్ స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్టే, దానికి అడిషనల్గా మనం సింటాక్స్ అంటే డేటా టైప్స్ ఉంటాయి కదా, ఇంట్, ఫ్లోట్. మనకు జావా స్క్రిప్ట్లో ఇంట్, ఫ్లోట్ అలా డైరెక్ట్గా డేటా టైప్స్ ఉండవు. దానివల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి టైప్ స్క్రిప్ట్ అనే ఫ్రెండ్. సపోజ్ ఇప్పుడు మీరు సలార్ మూవీలో చూసారనుకోండి, సంథింగ్ దేవా, అంటే మూవీ చూడలేదు నేను, ఇంతవరకు నాకు ఛాన్స్ దొరకలేదు. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా అలా. సో జావా స్క్రిప్ట్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే టైప్ స్క్రిప్ట్. సో టైప్ స్క్రిప్ట్ని ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిందో, ఇప్పుడైతే చాలా వరకు ఆల్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టైప్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఈ యాంగులర్ జేఎస్, ఓకే, గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే ఓకే మనం ఈ యాంగులర్ జేఎస్ని మళ్ళీ కంప్లీట్గా టైప్ స్క్రిప్ట్లో తీసుకొద్దామని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, యాంగులర్ జేఎస్ అంటే అది కంప్లీట్గా జావా స్క్రిప్ట్లో ఉంటుంది. యాంగులర్ అంటే ఆ జేఎస్ అనే వర్డ్ తీసేశారు అంతే, ఆ డిఫరెన్షియేషన్ కోసం. యాంగులర్ అది టైప్ స్క్రిప్ట్లో ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ కొత్త వర్షన్ యాంగులర్ ఎప్పుడు వచ్చిందంటే, యాంగులర్ జేఎస్ వచ్చింది 2010. యాంగులర్ ఎప్పుడు వచ్చింది చెప్పండి, గూగుల్ వెతకండి. యాంగులర్ వికీపీడియాలో 2014 if I'm not wrong. ఫస్ట్ ఇనిషియల్ రిలీజ్ ఎప్పుడు? 2016లో వచ్చింది ఫస్ట్ ఇనిషియల్ రిలీజ్, మేజర్ ఇనిషియల్ రిలీజ్ వచ్చింది 2016. కానీ యాంగులర్ వచ్చే లోపే ఇండస్ట్రీలో అంటే ఆల్రెడీ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ నోట్ చేసి యొక్క ఇంపార్టెన్స్ తెలియగానే మిగతా కంపెనీస్ కూడా జావా స్క్రిప్ట్ని, సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి లైబ్రరీస్ని, ఫ్రేమ్వర్క్స్ తీసుకురావడం స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. యాంగులర్ జేఎస్ వచ్చేసి 2010, యాంగులర్ వచ్చేసి 2016. ఈ మధ్యలో టైప్ స్క్రిప్ట్ వచ్చింది 2012. ఆ టైం లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు స్టోరీ మొత్తం గుర్తొస్తుంది. ఇక నేను రాసిన యాంగులర్ జేఎస్ వచ్చేసి 2010. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి మన ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక అవసరమైనప్పుడు మళ్ళీ చెప్తాను, బట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. టైప్ స్క్రిప్ట్ వచ్చేసి 2012, తర్వాత యాంగులర్ వచ్చేసి 2016. సో ఈ లైన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు
2010కి 2016కి మధ్యలో చాలా 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 ఇంట్రెస్టింగ్ స్టోరీస్ జరిగాయి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీస్ జరిగాయి. సో ఇప్పుడు ఇంకొక లైబ్రరీ వచ్చింది, అదేంటంటే రియాక్ట్ జేఎస్. ఒక్కసారి కమెంట్ సెక్షన్లో వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అని టైప్ చేయండి, లేకపోతే రియాక్ట్ జేఎస్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనం నేర్చుకోబోయేది రియాక్ట్ జేఎస్. సో అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది రియాక్ట్ కాబట్టి యాంగులర్కి తక్కువ డిమాండ్ లేకపోతే తక్కువ రెస్పెక్ట్ అని కాదు. ఆ సిచ్యువేషన్స్ మన అప్లికేషన్స్ చేసే దాన్ని బట్టి మనం ఫ్రేమ్వర్క్ని చూస్ చేసుకోవాలి, లైబ్రరీస్ని చూస్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు యాంగులర్ ఎప్పుడు వచ్చిందో, రియాక్ట్ ఎప్పుడు వచ్చిందో, రియాక్ట్ని తీసుకొచ్చిన కంపెనీ ఏంటి తెలుసా మీకు? యాంగులర్ ఏమో గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మరి రియాక్ట్ జేఎస్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి చాలా చాలా నాలెడ్జ్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫేస్బుక్. సో ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే అప్పట్లో ఫేస్బుక్ కొద్దిగా స్లోగా ఉండేది కదా, ఇప్పుడు ఏమైపోయింది, ఎంత ఫాస్ట్గా అప్లికేషన్ ఎంత రెస్పాన్సివ్గా ఉంటుంది. చాట్, మెసెంజర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దీని వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే రియాక్ట్ జేఎస్ అనే ద లైబ్రరీ. సో అందరు గుర్తుపెట్టుకోండి, యాంగులర్ అనేది ఫ్రేమ్ వర్క్, రియాక్ట్ వచ్చే వరకు లైబ్రరీ. సో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో రియాక్ట్ జేఎస్ ఎప్పుడు వచ్చిందో కనుక్కోండి ఒకసారి గూగుల్ని అడిగి. గూగుల్ మదర్, రియాక్ట్ జేఎస్ ఎప్పుడు వచ్చింది? వికీపీడియాని అడగండి. ఇనిషియల్ రిలీజ్ ఎప్పుడు? 2013. చూడండి, 2010లో యాంగులర్ జేఎస్ వచ్చింది, 2016లో యాంగులర్ వచ్చింది, మధ్యలో 2012లో టైప్ స్క్రిప్ట్ వచ్చింది, 2013లోనే 1 year గ్యాప్. అంటే అఫ్ కోర్స్ అప్పుడు మేజర్ ఇనిషియల్ రిలీజ్ అనేది 2013లో రియాక్ట్ జేఎస్ వచ్చింది. సో రియాక్ట్ జేఎస్ కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫేస్బుక్ కంపెనీ కాబట్టి అది కూడా చాలా చాలా ఫాస్ట్గా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సరే మనం 2013లో ఉన్నాం. సో అప్పటికి మనకున్న మేజర్ ఫ్రేమ్వర్క్ ఏంటి? యాంగులర్ జేఎస్. సో రియాక్ట్ జేఎస్ 2013లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే నేను జస్ట్ ఆ టెర్మినాలజీ మీకు చెప్తాను, మీకు కొత్త స్టూడెంట్స్కి అర్థం అవ్వడం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ మీరు వరీ అవ్వద్దు. ఎందుకంటే మనం 9 months స్పెండ్ చేయబోతున్నాం ఇవన్నీ నేర్చుకోవడానికి, ఒక్క రోజులో అన్నీ అర్థం అవ్వవు. సో యాంగులర్ జేఎస్ వచ్చేసి, యాంగులర్ జేఎస్లో వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో మనకి బ్రౌజర్లో డామ్ ఉంటుంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో మనం ఏదైనా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని డైరెక్ట్గా చేంజెస్ని అప్డేట్ చేస్తే మళ్ళీ ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది మళ్ళీ రీలోడ్ అవుతుంది అనమాట. సో అయితే 2013లో ఓకే, ఎగ్జాక్ట్గా 10 years అయింది రియాక్ట్ జేఎస్ వచ్చేసి. ఓకే, సో రియాక్ట్ జేఎస్ టీమ్ ఏం చేసిందంటే ఆ డామ్ చేంజెస్ని డైరెక్ట్గా చేయకుండా ఇంకొక వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అందరూ ఒకసారి మీ నోట్బుక్లో రాసుకోండి. రియాక్ట్ జేఎస్ యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వర్చువల్ డామ్. సో అది ఏంటనేది మళ్ళీ నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను, బట్ మీరు అట్లీస్ట్ ఈ టెర్మినాలజీకి జార్గన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మీకు ఈజీ అవుతుంది. వర్చువల్ డామ్ అంటే రాసి పెట్టుకోండి. రియాక్ట్ జేఎస్కి బ్రాకెట్లో కాంపోనెంట్ బేస్డ్ వర్చువల్ డామ్. వర్చువల్ డామ్ అనేది ఇంకా కోర్ కాన్సెప్ట్ అనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు రియాక్ట్ జేఎస్ కనుక మీ రెజ్యూమ్లో ఉంటే వాళ్ళు వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ని అడగకుండా మీకు జాబ్ అయితే అసలు ఇంటర్వ్యూయే ఉండదు. వర్చువల్ డామ్ అనేది అంత ఇంపార్టెంట్. సో మీరు రియాక్ట్కి, వ్యూకి, అలాగే యాంగులర్కి మధ్యలో డిఫరెన్షియేషన్ని, అది ఎందుకు రియాక్ట్ ఎంత పాపులర్ అయింది, ఎందుకు మనం రియాక్ట్ జేఎస్ని యూజ్ చేస్తున్నాం, ఎందుకు మార్కెట్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తున్నారు, అసలు దాదాపు 40% ఆఫ్ ఈకామర్స్ అప్లికేషన్స్ అయి ఉండొచ్చు, వెబ్ అప్లికేషన్స్ అయి ఉండొచ్చు. 40% ఇప్పుడు ప్రస్తుతానికి 2023, 2024లో నేను ఎక్కడో చదివాను ఆర్టికల్లో 40% రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తారు. ఎందుకు? మనం స్టాక్ ఓవర్ఫ్లోని ఒకసారి అడుగుతాం. మీకు ఎంతమందికి తెలుసు స్టాక్ ఓవర్ఫ్లో? సో నాకు తెలిసి అందరికీ తెలుసు. తెలియకపోతే మాత్రం
ఖచ్చితంగా ఈ రోజు నుంచే స్టాక్ ఓవర్ఫ్లోని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ అడుగుదాం, మోస్ట్ పాపులర్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ సంథింగ్ లైక్ దట్. అంటే మనం అడిగే క్వశ్చన్ బట్టి కూడా ఉంటుంది. నేను రోబోట్ నేమ్ కాదు. సో మేబీ నేను ప్రాపర్గా సెర్చ్ చేయలేదు ఆ డీటెయిల్స్. నేను సరిగ్గా సెర్చ్ చేయలేదు. ఒక్క నిమిషం. సో నేను డైరెక్ట్గా గూగుల్ మాత్రమే అడుగుతా. మోస్ట్ పాపులర్ JS ఫ్రేమ్వర్క్స్ స్టాక్ ఓవర్ఫ్లో. ఓకే, సో నేను ఏదైనా 5-10 మినిట్స్లో చెప్పడం నాకు కుదరదు. ప్రతి కాన్సెప్ట్ని నేను ఇండివిజువల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైతే లేదు మాకు షార్ట్ కట్స్లో 5 minutes సెషన్స్ ఉండాలి అనుకునే వాళ్ళు, ఆల్మోస్ట్ ఇట్స్ డిఫికల్ట్ టు ఫాలో మై ట్రైనింగ్స్. యా ఇక్కడ వచ్చింది, ఒక్క నిమిషం మాకు ఎక్కడున్నారు. సో మేబీ నేను సెర్చ్ చేయడంలో ఏదో తప్పు చేశా. ఏంటి ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ చూపించమంటే ఏంటంటే చూపిస్తున్నాను. అంటే నేను సరిగా అడగలేదు, నా తప్పది. ఓకే, సో మీ టైంని వేస్ట్ చేయండి. మీరు ఒకసారి టైప్ చేయండి ప్రాపర్గా. నేను దీంట్లో కొన్ని విషయాలు చాలా పూర్. అంటే మోస్ట్ పాపులర్ అడగాలి, ఏం అడగాలి, టెక్నాలజీ. ఓకే, కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు యూస్ చేస్తే చూడండి, జావాస్క్రిప్ట్ 63.61 అంట. అంటే మిగతా ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్తో చూసినాం. అంటే మనం అడిగిన క్వశ్చన్ బట్టి, క్రైటీరియా బట్టి డిఫరెన్సెస్ ఉంటుంది. మీరు అన్నింటినీ ఒకేసారి జడ్జ్ చేయాల్సిన పని లేదు. సో ఎక్కువగా మనకు మీ స్టాక్ ఓవర్ఫ్లో ప్రాపర్గా చెక్ చేస్తే మీకు తెలుస్తుంది, రియాక్ట్ జేఎస్కి ఎక్కువగా డిమాండ్ ఉంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది యాంగులర్ జేఎస్తో పోలిస్తే రియాక్ట్ జేఎస్ అనేది బెటర్గా ఉంటుంది బికాస్ ఆఫ్ వర్చువల్ DOM. అయితే ఇంకా మనం అనుకుంటాం ఇంకేంటి, ఇంకా యాంగులర్ అఫ్ కోర్స్ అలా అని చెప్పి యాంగులర్ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆ వర్చువల్ DOM అనే కాన్సెప్ట్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్తో మనం చేస్తాము. బట్ ఆ డీటెయిల్స్ అనేవి ఇన్డెప్త్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే 2010లో యాంగులర్ జేఎస్ వచ్చింది, 2013లో రియాక్ట్ వచ్చింది. వ్యూ జేఎస్ అనేది ఎప్పుడు వచ్చిందో చెప్పండి ఒకసారి గూగుల్ని అడిగి. వ్యూ జేఎస్ ఎప్పుడు వచ్చింది? వ్యూ జేఎస్ ఈ టెక్నాలజీ చాలా మంది ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ వ్యూ జేఎస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రేమ్వర్క్ ఆన్ టాప్ ఆఫ్ జావాస్క్రిప్ట్. సో దాని స్టోరీ నేను ఒక 5 minutes చెప్పాలి. సో ఏ ఇయర్లో వచ్చింది చెప్పండి ఒకసారి. వాయిస్ మ్యూట్. ఓకే, మిగతా వాళ్ళ గురించి చెప్తాం. ఓకే ఫైన్. వ్యూ జేఎస్ ఏ ఇయర్లో వచ్చింది? వ్యూ జేఎస్ 2014. సో ఇప్పుడు మనకి యాంగులర్ ఎప్పుడు వచ్చింది? ఓకే, మన టైమ్ లైన్స్ యాంగులర్ వచ్చేసి 2010, 2013లో రియాక్ట్ జేఎస్ వచ్చేసింది. 2014 అంటే 1 year గ్యాప్లో వ్యూ జేఎస్ అని వచ్చింది. అయితే యాంగులర్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఏంటి? గూగుల్. రియాక్ట్ జేఎస్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఎవరు? ఫేస్బుక్. మరి వ్యూ జేఎస్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి, కనుక్కొని. వ్యూ జేఎస్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు? ఓకే, యా మైక్రోసాఫ్ట్ కాదు. యా ఓకే, ఎవాన్ యూ అనేది కంపెనీయా లేకపోతే ఒక ఎంప్లాయీ ఒక్కరా? ఓకే, ఎవాన్ యూ మనోడు ఒక్కడే. ఒకే ఒక్క పర్సన్. సో ఇప్పుడు చూడండి, గూగుల్ యాంగులర్ జేఎస్ ఇంట్రడ్యూస్ చేయడానికి గూగుల్ వాళ్ళు వచ్చారు. డెఫినెట్గా అక్కడ ఒక సపరేట్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా మినిమం ఎంతమంది డెవలపర్స్ వర్క్ చేశారో నాకు తెలీదు,
కానీ ఒక పెద్ద కంపెనీ దాని సపోర్ట్ ఉంది. రియాక్ట్ చేసి తీసుకొచ్చింది అఫ్కోర్స్ దాన్ని ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసింది ఒక పర్సన్ అయి ఉండొచ్చు, బట్ డెఫినెట్గా ఒక పెద్ద టీం ఉంటుంది వాళ్ళకి. బట్ ఇక్కడ ఏంటంటే Vue.js అనేది ఒక్క పర్సన్ దాన్ని డిజైన్ చేశాడు, అతనే ఆథరు, డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేసింది చాలా సంవత్సరాల వరకు, అది రిలీజ్ చేసిన చాలా సంవత్సరాల వరకు కూడా దాని డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేసింది కూడా ఒక పర్సన్. చూడు మనం అందరం అనుకుంటాం కదా మనకు టైం లేదు అన్న, ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మాకు టైం లేదు, ఎందుకన్నా ఇలా 1 hour సెషన్స్ పెడతావు, 5 minutes వీడియో 10 minutes వీడియో పెట్టు, అంతకంటే మాకు వాచ్ చేసే ఓపిక లేదని చెప్పి నాకు మెసేజ్ వచ్చాయి. సో నేను వాళ్ళకి నేను చెప్పలేను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ Vue.jsని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఇవాన్ యూ. ఓకే, తను గూగుల్లో వర్క్ చేసేవాడు. సో ఆల్రెడీ చెప్పాడు తను గూగుల్ ఎంప్లాయ్. సో తను ఏం చేశాడంటే తను ఆల్రెడీ Angular.js నేర్చుకున్నాడు. సో గూగుల్లో వర్క్ చేశాడు కాబట్టి Angular.js నేర్చుకున్నాడు. తర్వాత 2013లో వచ్చిన React.js ఉందా, Angular.js యొక్క అన్ని అడ్వాంటేజెస్ని, అలాగే React.jsలో ఉన్న వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ని కూడా మిక్స్ చేసి Angular.js ప్లస్ వర్చువల్ డామ్, లిటరల్గా చెప్పాలి బేసిక్ లైన్ అంటే Angular.jsలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ని తీసుకొని React.jsలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయిన వర్చువల్ డామ్ని తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసి ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చాడు. ఓకే, ఒక్కసారి ఇవాన్ యూకి మనం ఒక క్లాప్ ఇచ్చేయండి మనోడికి. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం దాదాపు నేర్చుకోవట్లేదు ప్రాపర్గా. సో తను Angular.jsని React.jsలో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ తీసుకొని ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చాడు. మళ్ళీ అది కూడా ఎలా అంటే తను జాబ్కి రిజైన్ చేయలేదు. ఫస్ట్ సాటర్డే సండే తర్వాత తనకి ఇయర్లీ హాలిడేస్ ఉంటాయి చూసారా, వాటిని యూజ్ చేసుకొని తను ఆ Vue.js అనే ఫ్రేమ్వర్క్, కంప్లీట్ ఫ్రేమ్వర్క్ని ఒక్కడే, మీకు కావాలంటే దాన్ని సంబంధించిన డాక్యుమెంటరీస్ అవి ఉంటాయి, మీరు చూడండి యూట్యూబ్లో దొరుకుతాయి. సో ఒక పర్సన్ తీసుకొచ్చాడు. అయితే మరి ఎందుకు అందరూ యూజ్ చేయాలి కదా, మరి React.js ఎందుకు యూజ్ చేస్తున్నారు అందరు Angular? నేను చెప్పాను కదా, Angularలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ అండ్ React.jsలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ క్వాలిటీ వర్చువల్ డామ్, ఈ రెండింటిని మిక్స్ చేసి తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్ Vue.js. మరి ఎందుకు అందరూ Vue.jsని యూజ్ చేయకుండా React.ని Angularని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? ఏదైనా బేసిక్ థింగ్ చెప్పగలుగుతారా? కామన్ థింగ్ లైక్ సింపుల్, మన కామన్ సెన్స్తో ఆలోచిస్తే వచ్చే ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా. లెస్ కార్పొరేట్ సపోర్ట్. ఇంకా మీకు తెలుసు ఆన్సర్, మీ మైండ్లో ఏమున్నాయో అవే ఆన్సర్స్, కరెక్టే చెప్పేసేయండి. పర్ఫార్మెన్స్ ఇష్యూ నో, కస్టమర్ సపోర్ట్ ఓకే, అది కూడా కాంపోనెంట్ బేస్డే. సో నేను చెప్తాను ఏంటంటే, ఇనిషియల్గా ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని మనం ఇంట్రడ్యూస్ చేసినా లేదు, అది స్టేబులే. Vue.js ఇస్ వెరీ వెరీ స్టేబుల్. అయితే ఇప్పుడు చూడండి, రియాక్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఫేస్బుక్ ఉంది, Angular.jsకి బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు? గూగుల్ ఉంది. Vue.js అంటే సింగిల్గా వచ్చాడు పాపం. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీ అనుకుందాం, నేను నేమ్స్ చెప్పను. ఓకే, ఒక పెద్ద స్టార్ హీరో కొడుకుకి ఒక కొత్త పర్సన్ ఇండస్ట్రీకి వచ్చాడు అనుకో, ఒక సినిమా హిట్ అయినా తను మళ్ళీ సర్వైవ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా, ఎందుకంటే అతను ఒక్కడే వచ్చాడు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా చాలా కష్టంగా నిలదొక్కుకోవడం, చాలా టైం పడుతుంది కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. ఎప్పుడైనా సరే కంపెనీస్ అనేవి అక్కడ నెపోటిజం ఉండదు కంపెనీస్ చూస్ చేసుకునేటప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక లైబ్రరీ యూజ్ చేసి మనం ఒక ఈకామర్స్ అప్లికేషన్ చేస్తాం. అది అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టార్టప్ ఉంది, ఆ స్టార్టప్లో ఓకే మనం ఇప్పుడు ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేద్దాం అనుకుంటాం. అయితే అప్పట్లో అంటే 2014లో Vue.js చాలా బాగా ఉన్నప్పటికీ కూడా దాని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన ఒక పర్సన్ కాబట్టి రేపొద్దున
ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏదంటే ఇప్పుడు రియాక్ట్ చేస్తుంది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా మీరు రియాక్ట్ టీమ్కి మెసేజ్ పెట్టారనుకోండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫిక్స్ అవుతాయి. సో ఒకే ఒక పర్సన్ వర్క్ చేయడం వల్ల మధ్యలో ఏమైనా ఇష్యూస్ వస్తే సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు. కమ్యూనిటీ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక టెక్నాలజీ గ్రో అవ్వాలి, ఒక టెక్నాలజీ సస్టైన్ అవ్వాలి అంటే దాని మీద వర్క్ చేసేవాళ్ళు, దాని మీద సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండాలి. సో ఫస్ట్లో ఇనిషియల్గా అదొక పెద్ద డ్రాబ్యాక్ అనమాట Vue.js-కి. సో దాంతో ఏమైపోయింది, ఒకే ఒక పర్సన్, చాలా మంది చూడడం ఓకే Vue.js చాలా బాగుంది, వెరీ గుడ్ అనేవాళ్ళు, కానీ ఆ ఫ్రేమ్వర్క్ని రియల్ టైమ్ అప్లికేషన్ యూజ్ చేయడానికి, పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో యూజ్ చేయడానికి వాళ్ళు వెనకాడేవాళ్ళు. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఒకే ఒక పర్సన్ ఉన్నాడు. కమ్యూనిటీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సపోర్ట్ టీమ్ లేదు కదా తనకి, అందుకని. సో తను ఫస్ట్లో అలా ఉండేదన్నమాట. సో అయితే ఒకరోజు ఓకే, ఆ స్టోరీ మొత్తం ఇప్పుడు ఎందుకు, ఆ స్టోరీ సపరేట్గా మాట్లాడుకుందాం. అయితే కొద్ది రోజుల తర్వాత తను ఒకసారి ఆ Vue.js-కి స్లోగా డిమాండ్ వచ్చి, అయితే ఇక్కడ ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. డిమాండ్ రావడానికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి, బట్ ఒక గ్రేట్ ఇన్సిడెంట్ చెప్తాను. సో ఈ ఇవాన్ యు అనే పర్సన్ గూగుల్లో వర్క్ చేశాడు. తను ఏ కంట్రీయో తెలుసా? ఇవాన్ యు అనే పర్సన్ ఏ కంట్రీ, ఆరిజిన్ ఏ కంట్రీ? ఓకే, ఎవరైనా చెప్పండి ఏ కంట్రీయో. మేబీ చెప్పేసింటారు ఆల్రెడీ. సింగపూర్ కాదు, చైనా. ఓకే, చైనా. ఎస్, చైనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తను చైనా అనమాట. అయితే తను ఒకసారి ఇలా ఏమన్నా ప్రజెంటేషన్ ఇవ్వడానికి చైనా వెళ్తాడు. సో చైనా వెళ్ళిన తర్వాత తను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక్క రోజులో తను సూపర్ స్టార్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే చాలా వరకు చైనా వాళ్ళు ఏం చేస్తారు, చేసేదే ఏంటి, ఇప్పుడు ఏదైనా యాపిల్ వచ్చింది అనుకోండి, దానికి డూప్లికేట్ ఒకటి తయారు చేస్తారు. సో ఇలా అఫ్కోర్స్ తను యాంగులర్ని రియాక్ట్ చేసిన ఉన్న బెస్ట్ క్వాలిటీస్ని తీసుకొచ్చిన కాపీ అని మనం అనలేము. ఎందుకంటే తను అదొక ఇన్నోవేషన్. టెక్నాలజీ అందరికీ ఓపెన్ సోర్స్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది. సో ఒక చైనా నుంచి అంత గొప్ప అచీవ్మెంట్, అంటే ఒక ప్రోగ్రామింగ్ వరల్డ్లో లేకపోతే లైబ్రరీస్ ఫ్రేమ్వర్క్స్ని ఇంట్రడ్యూస్ చేయడంలో అప్పటి వరకు చైనాకు ఉన్న హిస్టరీలో చాలా తక్కువ మంది అనమాట. సో ఎప్పుడైతే ఈ పర్సన్ ఈ Vue.js-ని ఇంట్రడ్యూస్ చేసింది చైనా నుంచి, మన కంట్రీ నుంచి అని ఎప్పుడైతే వాళ్ళందరికీ తెలిసిందో, ఒక్కసారిగా చైనాలో Vue.js-కి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. సో చైనాలో మీకు తెలిసిన పెద్ద కంపెనీ చెప్పండి, బిలియనియర్ ఒకరు ఉంటారు. ఎవరు? తనంటే నాకు చాలా ఇష్టం. ఆలీబాబా ఓనర్, ఆయన పేరేంటి? జాక్ మా. సో జాక్ మా కూడా తన వర్క్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. సో మోస్ట్ ఆఫ్ ద ఆలీబాబా అప్లికేషన్స్, ఈ కామర్స్ అప్లికేషన్స్ అయ్యుండొచ్చు, వెబ్ అప్లికేషన్స్ అయ్యుండొచ్చు, వాళ్ళు ఎక్కువగా Vue.js యూజ్ చేస్తారు. సో మనకు ఇక్కడ సో తర్వాత ఏమైపోయింది, తను డిమాండ్ వచ్చిన తర్వాత మళ్ళీ టీమ్ తీసుకున్నాడు, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అయితే మనం అనుకుంటాం ఇది పర్ఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ మనం Vue.js యూజ్ చేయకుండా రఘు నువ్వు ఎందుకు రియాక్ట్ చేసి నేర్పిస్తున్నావు అంటున్నాం. సో మీకు ఆ క్వశ్చన్ ఉందా? లేదంటే మనం ఇప్పటివరకు చెప్పిన స్టోరీ వింటే మనం ఆబ్వియస్గా ఏం చూస్ చేసుకోవాలి? Vue.js చూస్ చేసుకోవాలి. సో మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? ఇప్పటివరకు విన్న స్టోరీస్లో మీరు యాంగులర్ చూస్ చేసుకుంటారా, రియాక్ట్ చేసి చూస్ చేసుకుంటారా, తర్వాత Vue.js చూస్ చేసుకుంటారా? అన్ఇంపార్టెంట్ అన్న, అన్ఇంపార్టెంట్. ప్లీజ్ గో విత్ ద కమెంట్ సెక్షన్. మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్కి వచ్చాను, సారీ ఫర్ దాట్. ఓకే, అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు అన్నీ ఇంపార్టెంటే. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది, ఆబ్వియస్గా మనం ఖచ్చితంగా Vue.js-కి వెళ్ళాలి కదా, ఎందుకంటే రెండిట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ తీసుకొచ్చారు కదా అని మనం అనుకుంటాం. ఎస్, డెఫినెట్గా Vue.js ఈజ్ అ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ అండ్ గ్రేట్ ఫ్రేమ్వర్క్ ఆన్ టాప్ ఆఫ్ JavaScript.
ఖచ్చితంగా మీరు కనుక Vue.js కనుక నేర్చుకునే ఆపర్చునిటీ వస్తే నేర్చుకోండి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అండ్ నెక్స్ట్.js మనతో పాటు ఇంకా ఎక్కువ మంది మొత్తం ఇండస్ట్రీలో అంటే మార్కెట్ షేర్ అనేది ఎందుకు రియాక్ట్ చేసి ఎక్కువ ఉందనే రీజన్స్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇప్పటివరకు స్టోరీలో మనం డెఫినెట్గా మనం ఎక్కడికి వెళ్తాం, Vue.js ఇస్ మన ఫేవరెట్ చాయిస్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే 10 minutes మీరు విన్నారనుకోండి, డెఫినెట్గా మన ఒపీనియన్ మారుతుంది. ఎందుకంటే రియాక్ట్ చేసి అక్కడితో ఆగిపోలేదు కదా, 2013లో ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అక్కడితో ఆగలేదు. సో తర్వాత మళ్ళీ బ్యూటిఫుల్ స్టోరీ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒక 5 minutes మీకు ఛాన్స్ ఇస్తా. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగండి. యా, ఇప్పటివరకు జరిగిన స్టోరీలో ఏదైనా మీకు అర్థం కాకపోయినా చిన్నవి, మళ్ళీ పెద్ద క్వశ్చన్స్ అన్న ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి కాదు, ఇప్పుడు చెప్పిన టైం లైన్స్ ఏదైనా స్టోరీలో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. Vue.js లైబ్రరీ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అంటే దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ వెబ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు పర్ఫెక్ట్గా తెలియదు, బట్ నేను చెప్తాను. బట్ అది ఫ్రేమ్వర్క్. ప్లీజ్ రిపీట్ ఇయర్స్. ఓకే, చెప్తాను. వర్చువల్ డామ్ గురించి ఒక 2 minutesలో చెప్పడం కష్టం, చెప్తా డెఫినెట్గా తర్వాత చెప్తాను. యా, React.js అనేది లైబ్రరీ, Angular అనేది అండ్ అలాగే Vue.js అనేది ఫ్రేమ్వర్క్స్. యా, గుడ్ క్వశ్చన్. Angularకి AngularJSకి తేడా ఏంటి? How long it will take to learn a single library or a framework? Okay, good questions. Okay, ఇది వీటికి ఆన్సర్ చెప్పేస్తా ఒక 5 minutesలో. దెన్ మనం React.js స్టోరీలోకి ఎంటర్ అవుదాం. ఓకే, ఫస్ట్ ఏ క్వశ్చన్కి వెళ్దాం. యా, ఫస్ట్ స్టోరీ మనం ఏమనుకున్నాం, 2010లో AngularJS వచ్చింది, 2016లో Angular వచ్చింది కదా. ఫస్ట్ ఆ టాపిక్ ఫినిష్ చేద్దాం. ఒక నిమిషం మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తా, తర్వాత మిగతా వాటికి కూడా ఆన్సర్ చెప్తా, డోంట్ వరీ. సో ఈ Angular కనబడుతుందా స్క్రీన్? కమెంట్ సెక్షన్లో చెప్పండి, చేస్తాను. హోప్ఫుల్లీ మీకు కనబడుతుంది స్క్రీన్. ఎస్, ఓకే, ఫైన్. AngularJS మొత్తం బిల్డ్ చేసింది జావాస్క్రిప్ట్లో. తర్వాత కాన్సెప్చువల్ వైజ్ కూడా AngularJS అండ్ Angular డిఫరెంట్ అనమాట. సో అది ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం తర్వాత టైం ఉన్నప్పుడు. అయితే మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఏమైంది, టైప్ స్క్రిప్ట్ అనేది 2012లో ఇంట్రడ్యూస్ చేశారు. సో గూగుల్ టీమ్ వాళ్ళకి టైప్ స్క్రిప్ట్ సూపర్గా నచ్చింది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్, టైప్ స్క్రిప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు చెప్పండి? యా, టైప్ స్క్రిప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఎస్, మైక్రోసాఫ్ట్. అయితే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. C#.NETని అండ్ టైప్ స్క్రిప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్, ఆథర్ ఒక్కరే. ఓకే, అది మళ్ళీ మాట్లాడుకుందాం. యా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో మైక్రోసాఫ్ట్ మీద నాకు రెస్పెక్ట్ బాగా పెరిగిన అకేషన్స్ ఏంటంటే, ఒకటి టైప్ స్క్రిప్ట్. సో వాళ్ళు ఎప్పుడు చూసినా అన్ని లైసెన్సింగ్ ఇస్తారు, ప్రతిదీ మనం కొనాలంటారు. లక్కీగా టైప్ స్క్రిప్ట్ ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇచ్చారు, అది దాని విషయంలో మనం మెచ్చుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడైతే Angular డెఫినెట్గా మనం అందరం టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఈవెన్ React.js అప్లికేషన్స్లో కూడా టైప్ స్క్రిప్ట్ యూస్ చేస్తారు, Vue.js అప్లికేషన్స్లో కూడా టైప్ స్క్రిప్ట్ యూస్ చేస్తారు. కాకపోతే అది ఆప్షనల్. మీరు జావాస్క్రిప్ట్లో బిల్డ్ చేసుకోవాలంటే జావాస్క్రిప్ట్లో బిల్డ్ చేసుకోవచ్చు, టైప్ స్క్రిప్ట్లో కావాలంటే టైప్ స్క్రిప్ట్లో బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ Angular గూగుల్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మనం కంప్లీట్గా జావాస్క్రిప్ట్ ఎందుకు డిపెండ్ అవుతాం? ఇంత బ్యూటిఫుల్ టైప్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మిస్టేక్స్ చేసే అవకాశం డెవలపర్స్కి ఎందుకు ఇద్దామన్న ఉద్దేశంతో గూగుల్ టీం వాళ్ళు తీసుకున్న గ్రేటెస్ట్ డెసిషన్ ఏంటంటే, కంప్లీట్గా ఈ AngularJSని మొత్తం కాన్సెప్షనల్ వైజ్ అయి ఉండొచ్చు, అన్ని విధాలుగా మళ్ళీ న్యూ వర్షన్ వచ్చాడనమాట. అదేంటంటే మొత్తం Angular అనేది కంప్లీట్గా టైప్ స్క్రిప్ట్లో బిల్డ్ చేశారు. చూడండి, Angular అనేది ఖచ్చితంగా టైప్ స్క్రిప్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు నార్మల్గా React.js నేర్చుకోవాలనుకోండి, మీకు జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత React.js నేర్చుకోవచ్చు. Vue.js నేర్చుకున్న వాళ్ళు జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత Vue.jsకి వెళ్ళొచ్చు. కానీ ఎవరైతే Angular నేర్చుకోవాలనుకుంటున్నారో, మీరు ఖచ్చితంగా జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత టైప్ స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాతే మీరు Angularలోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే Angular కంప్లీట్గా టైప్ స్క్రిప్ట్లోనే ఉంటుంది. ఒకవేళ మీకు టైప్ స్క్రిప్ట్ రాకపోతే Angular అనేది అర్థం అవ్వదు.
ఈజీగా. ఓకే ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఈ టైమ్ లైన్స్ ఎవరో ఇచ్చారు, ఫెంటాస్టిక్. అది మీరు ఎవరైనా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి ఆ టైమ్ లైన్స్. లేదంటే మీరు ఓన్గా టైమ్ లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు లెర్న్ ఎ సింగిల్ లైబ్రరీ ఆర్ ఎ ఫ్రేమ్వర్క్ అంటే నార్మల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కాకపోతే ఫస్ట్ ఖచ్చితంగా HTML CSS నేర్చుకున్న బేసిక్స్, HTML CSS బేసిక్స్ వచ్చిన తర్వాతే జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. సో HTMLకి ఒక 10 days అనుకోండి, CSSకి ఒక 10 days అనుకోండి, అట్లీస్ట్ బేసిక్స్ మీద మంచి ఐడియా రావడానికి. తర్వాత జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి మినిమం పర్ఫెక్ట్గా అంటే రియాక్ట్ కానీ వ్యూ కానీ లేదంటే యాంగులర్ అలాంటి లైబ్రరీస్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్స్ నేర్చుకోవడానికి 2 months పడుతుంది. ఓకే, 2 months పడుతుంది. సో ఆ తర్వాత ప్యారల్గా మీరు జావాస్క్రిప్ట్లో ఉన్న అడ్వాన్స్ కాన్సెప్ట్స్లో వెళ్ళిపోవచ్చు, ప్యారల్గా మీరు రియాక్ట్ కానీ యాంగులర్ అలా ఫ్రేమ్వర్క్ నేర్చుకోవచ్చు. సో మీరు డెడికేషన్తో ఆల్రెడీ మీరు అట్లీస్ట్ అంటే నేర్చుకునే స్పీడ్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీరు నేర్చుకునే ప్లేస్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆఫ్కోర్స్ మీకు మంచి ట్రైనర్ దొరికారు, మీరు మంచి స్టూడెంట్ రెగ్యులర్గా నేర్చుకుంటే ఒక 5 months పడుతుంది ఫ్రంట్ ఎండ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి. ఓకే, తర్వాత బ్యాక్ ఎండ్ అలా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనుకోండి 6 months అలా పడుతుంది. సో మళ్ళీ అది డైలీ మీరు ఎంత ఫోకస్డ్గా 2 hours స్పెండ్ చేస్తారా, 4 hours స్పెండ్ చేస్తారా, 8 hours స్పెండ్ చేస్తారా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బట్ అందుకే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మన ప్లాన్లో మనం ఫస్ట్ 6 monthsలో జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చేసుకుంటాము, ఆ తర్వాత ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అవుతాం. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా బిగ్ ఆర్గనైజేషన్ ఎడ్యుటెక్ కంపెనీస్ని మీరు నెక్స్ట్ అయి ఉండొచ్చు, స్కేలర్ అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ కరికులం చూస్తే డెఫినెట్గా వాళ్ళు 9 to 12 months అని చెప్తారు ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి. సో ఒక లైబ్రరీ నేర్చుకోవడానికి జావాస్క్రిప్ట్ వచ్చిన వాళ్ళు అయితే రియాక్ట్ జేఎస్ నేర్చుకోవడానికి హార్డ్లీ 1 month to 1.5 months అక్షయ్ సేని దగ్గర నేర్చుకుంటే, యాంగులర్ ఒక టైప్స్ నేర్చుకోవడానికి ఒక 10 days, తర్వాత యాంగులర్ నేర్చుకోవడానికి ఒక 2 months, అలా 2 months పడుతుంది ఈజీగా. ఓకే, ఐ హోప్ మీ ఆన్సర్ వచ్చింది అనుకుంటా. ఇంకొక వర్చువల్ డామ్ గురించి తర్వాత చెప్తాను ఇన్ డీటెయిల్గా. ఓకే ఫైన్, ఇంకేదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మిస్ చేశానా? ఏదైనా క్వశ్చన్ మిస్ చేస్తే మళ్ళీ టైప్ కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ రియలీ ఇంపార్టెంట్ గుడ్ క్వశ్చన్, దెన్ వీ కెన్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఓకే ఫైన్, ఇప్పుడు రియాక్ట్లోకి వద్దాం. సో మనం ఎందుకు రియాక్ట్ అండ్ నెక్స్ట్ జేఎస్ చూస్ చేసుకుంటున్నామని. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పిన ప్రకారంలో వ్యూ జేఎస్ బెటరే. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ విన్న తర్వాత కూడా వ్యూ జేఎస్ బెటరే. కాకపోతే మార్కెట్లో రియాక్ట్ జేఎస్ అనేది అప్పుడు అనుకున్నారు ఫస్ట్లో, వ్యూ జేఎస్ వచ్చేసింది, రియాక్ట్ వచ్చిన తర్వాత యాంగులర్కి డిమాండ్ తగ్గింది, డెఫినెట్గా యాంగులర్కి డిమాండ్ తగ్గింది రియాక్ట్ అండ్ వ్యూ జేఎస్ వచ్చిన తర్వాత. బట్ స్టిల్ యాంగులర్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ ఫ్రేమ్వర్క్. కాకపోతే ఇవి రాకముందు కంప్లీట్గా మార్కెట్ మొత్తం యాంగులర్లో ఉండేది, యాంగులర్ జేఎస్లో ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ మార్కెట్ షేర్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో షేర్ చేసుకున్నారు. సో రియాక్ట్లో ఏంటంటే ఫస్ట్లో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఉండేవి. సో తర్వాత రియాక్ట్ జేఎస్లో హుక్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఏంటది చెప్పండి కామెంట్ సెక్షన్లో. రియాక్ట్ హుక్స్. ఓకే, రియాక్ట్ హుక్స్ అనమాట. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు న్యూ స్టూడెంట్స్కి, డోంట్ వరీ. ఇవన్నీ మీరు మళ్ళీ మన 2-3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసారనుకోండి, మీకు అన్ని డాట్స్ మొత్తం కనెక్ట్ అవుతాయి. ఓకే, రియాక్ట్ హుక్స్ అనమాట. సో రియాక్ట్ హుక్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో ఇంకా ఫాస్ట్గా మనం అప్లికేషన్ని బిల్డ్ చేయగలిగాం. సో అసలు వ్యూ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్తో పోలిస్తే రియాక్ట్ ఎక్కడ తగ్గదనమాట, దాని కెపాసిటీ దానికి ఉంది. సో దీనితో పాటు ఏమైందంటే ఇప్పుడు మొబైల్ డెవలప్మెంట్ కదా, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఈకామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు, డెఫినెట్గా వెబ్ అప్లికేషన్ ఒకటే కాదు, ఖచ్చితంగా మొబైల్ అప్లికేషన్ కూడా కావాలి కదా. అయితే ఇక్కడ ఈ వ్యూ జేఎస్కి యాంగులర్ జేఎస్తో కంపేర్ చేసినప్పుడు రియాక్ట్ చేసుకున్న ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే రియాక్ట్ నేటివ్.
తెలుసా రియాక్ట్ నేటివ్ అంటే ఏంటో? చెప్పండి, రియాక్ట్ నేటివ్ అంటే ఏంటి కామెంట్ సెక్షన్లో. అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. ఎస్, నాకు తెలుసు. ఎస్, ఇట్స్ ఎ క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఓకే, రియాక్ట్ నేటివ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఆండ్రాయిడ్ అయ్యుండొచ్చు, విండోస్ మిషన్స్ అయ్యుండొచ్చు, యాపిల్ ఫోన్స్ అయ్యుండొచ్చు, ఎక్కడైనా వర్క్ అవుద్ది. ఒకసారి ఒక ప్లేస్లో అంటే మనం సపరేట్గా మళ్ళీ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని నేటివ్ ఫీచర్స్ సపరేట్గా బిల్డ్ చేయాలి. ఆ టాపిక్ మళ్ళీ వెళ్దాం. సో ఇప్పుడు సపోజ్ ఒక స్టార్టప్ ఉంది. ఆ స్టార్టప్ నేను కంపెనీ స్టార్ట్ చేశాను. సో మేము ఒక ఈకామర్స్ అప్లికేషన్ అనుకుంటున్నాం. డెఫినెట్గా ఈకామర్స్ అప్లికేషన్ అంటే వెబ్లో ఓపెన్ అవ్వాలి. అంటే కంప్యూటర్ల నుంచి ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటారు, ఐప్యాడ్ నుంచి ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటారు, మొబైల్ నుంచి ఆర్డర్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. సో అయితే ఈ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయడం అనేది మ్యాండేటరీ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ వచ్చిందో అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు Vue.js-ని AngularJS-ని యూజ్ చేయడం కంటే ఒక స్టార్టప్ అయి ఉండొచ్చు, అతనికి రియాక్ట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ టీంలో ఆల్రెడీ React.js మీద వర్క్ చేసే వాళ్ళందరూ రియాక్ట్ నేటివ్ అనేది 50% సేమ్ కాన్సెప్ట్స్ అన్నీ సేమ్. కాకపోతే ఓన్లీ మొబైల్కి సంబంధించిన కొంత మాత్రమే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. అంటే 50% జాబ్ అయిపోయింది. తర్వాత మనం ఈ మొబైల్ అప్లికేషన్కి అండ్ వెబ్ అప్లికేషన్కి కొంత కోడ్ అనేది మనం కామన్గా రాసి పెట్టుకోవచ్చు. ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే మనం కొంత లాజిక్ కూడా మనం కామన్గా షేర్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్న వల్ల డెఫినెట్గా మీరు చూడండి, మొబైల్ టెక్నాలజీస్లో ఇప్పుడు మొబైల్ డెవలప్మెంట్లో, క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ డెవలప్మెంట్లో టాప్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే, చెప్పండి మీకు తెలిసిన చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అప్లికేషన్స్లో టాప్ ప్లేస్, క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ టెక్నాలజీస్లో ఉన్న బెస్ట్ ఏంటి మార్కెట్లో మీకు తెలుసా? యా, కోట్లైన్. ఓకే, గుడ్. ఇంకా రియాక్ట్ నేటివ్ ఒకటి, ఇంకా ఇంకొకటి రావాలి. ఓకే, ఆండ్రాయిడ్ స్టూడియో. ఎస్, ఫ్లటర్. మళ్ళీ ఫ్లటర్ని ఇంట్రొడ్యూస్ చేసిన కంపెనీ ఏంటో చెప్పండి. ఓకే, ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరో ఉండొచ్చు, బట్ ఫ్లటర్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంది? గూగుల్. ఎస్. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒకవేళ వెబ్ అప్లికేషన్కి యాంగులర్ యూజ్ చేశారనుకోండి, మళ్ళీ మొబైల్ అప్లికేషన్ చేయాలి అంటే యాంగులర్లో కుదరదు. అంటే యాంగులర్లో చేయొచ్చు, బట్ మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు, కానీ అంత సూటబుల్ కాదనమాట. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం ఫ్లటర్ నేర్చుకోవాలి. మళ్ళీ యాంగులర్కి ఫ్లటర్కి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు నీకు మళ్ళీ ఫ్లటర్కి ఇంకొక టీం కావాలి. సో అదే రియాక్ట్ అనుకో, రియాక్ట్ చేసి పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు 1-2 months హార్డ్లీ వర్క్ నేర్చుకుంటే రియాక్ట్ నేటివ్లో కూడా మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. సో డెఫినెట్గా రియాక్ట్ నేటివ్తో పాటు కాంపిటీషన్లో చాలామంది ఉన్నారు. ఫ్లటర్ అయి ఉండొచ్చు, కోట్లైన్ అయి ఉండొచ్చు, ఆండ్రాయిడ్ స్టూడియో అయి ఉండొచ్చు, బట్ రియాక్ట్ నేటివ్ కూడా టాప్ 5లో డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఇది దానికి ఉన్న ఒక గ్రేట్ స్ట్రెంగ్త్. సో ఒకటి ఏం చెప్పాను నేను మీకు, రియాక్ట్ హుక్స్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ స్పీడ్ పెరిగిపోయింది. తర్వాత రియాక్ట్ నేటివ్ అనేది మొబైల్ అప్లికేషన్స్ చేయాలంటే ఈజీ, స్టార్టప్స్కి చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే స్టార్టప్స్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు. మళ్ళీ మొబైల్ టీమ్కి ఒక సపరేట్గా టీం తీసుకొని, వెబ్ అప్లికేషన్కి సపరేట్గా టీం తీసుకొని వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కష్టం. పెద్ద కంపెనీస్ ఓకే, వాళ్ళకి కావాలంటే ఫ్లటర్ మొబైల్కి యూజ్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్కి యాంగులర్ యూజ్ చేయొచ్చు. బట్ స్టార్టప్స్ ఏమైపోతాయి, వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ని యూజ్ చేస్తారు. ఈవెన్ Vue.js-లో కూడా మొబైల్ అప్లికేషన్స్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద 100% బెస్ట్ చాయిస్. సో ఇది దీనితో పాటు ఏమైందంటే, React.js అనేది లైబ్రరీ కదా. సో ఇక్కడ యాంగులర్కి Vue.js-కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, రియాక్ట్తో కంపేర్ చేసుకున్నప్పుడు యాంగులర్ ఈజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్వర్క్. అంటే అన్ని యాంగులర్ ఫ్రేమ్వర్క్లో ఉంటాయి. మళ్ళీ వేరే థర్డ్ పార్టీ లైబ్రరీస్ని వాటిని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వ్యూ కూడా అంతే. కాకపోతే రియాక్ట్కి మళ్ళీ ఇంకో గొప్ప ఫ్రెండ్ దొరికాడు. అతని పేరు ఏంటంటే, ఎవరు చెప్పండి? Next.js. అంటే React.js ఉన్న లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ ఉండడం వల్ల
మళ్ళీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయి ఉండొచ్చు, రౌటింగ్ అయి ఉండొచ్చు. ఇలా ప్రతిదానికి మళ్ళీ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చేది అనమాట రియాక్ట్ అప్లికేషన్స్లో. సో రియాక్ట్ పైన అంటే నెక్స్ట్ జేఎస్ అనేది ఏంటంటే రియాక్ట్ జేఎస్ యొక్క లైబ్రరీ. ఒకసారి టైప్ చేయండి అందరు కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ జేఎస్ ఈజ్ అ ఫ్రేమ్ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ లైబ్రరీ. చూడండి, జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రియాక్ట్ అనేది లైబ్రరీ ఆన్ టాప్ ఆఫ్ జావా స్క్రిప్ట్, నెక్స్ట్ జేఎస్ అనేది ఫ్రేమ్ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. అంటే నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి, తర్వాత రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలి. రియాక్ట్ జేఎస్ నేర్చుకున్న తర్వాతే మనం నెక్స్ట్ జేఎస్లోకి ఎంటర్ అవుతాం. సో ఎప్పుడైతే నెక్స్ట్ జేఎస్ వచ్చిందో ఇప్పుడు యాంగులర్ ఎలా అయితే ఫ్రేమ్ వర్క్, వ్యూ అయితే ఎలా ఫ్రేమ్ వర్క్, నెక్స్ట్ జేఎస్ కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇంకా అసలు రియాక్ట్ జేఎస్కి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నెక్స్ట్ జేఎస్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో చెప్పండి. ఈ స్టోరీస్ చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ జేఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఫేస్బుక్ కాదు. మళ్ళీ ఫేస్బుక్ అనుకున్నారు, ఫేస్బుక్ కాదు. నెక్స్ట్ జేఎస్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఏంటో ఒకసారి గూగుల్లో కనుక్కొని చెప్పండి, చాట్ జీపీటీని అడగండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడగరు, కానీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ స్టోరీ కనుక మీకు గుర్తుంటే మీరు ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్కి కనెక్ట్ అయిపోతారు. తర్వాత మీరు నేర్చుకునే ప్రాసెస్లో 30 to 40% కాన్సెప్ట్స్ అన్నీ ఈ ఇంటర్ రిలేటెడ్ అన్నీ మీకు సింక్ అయిపోతాయి. కంపెనీ ఏంటి? వెర్సెల్. సో ఈ వీల్ డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి. సో తర్వాత ఏమైపోయిందంటే, సో ఫస్ట్లో రియాక్ట్ జేఎస్ టీమ్ చాలామంది ఏం చేసేవాళ్ళంటే రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసే అప్లికేషన్ చేసేవాళ్ళు. ఓకే, రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసే అప్లికేషన్ చేసేవాళ్ళు. కొందరు నెక్స్ట్ జేఎస్ యూజ్ చేసి అప్లికేషన్ చేసేవాళ్ళు అనమాట. అయితే రియాక్ట్ టీమ్ వాళ్ళు నేను చెప్తాను ఇక్కడ క్లియర్గా, రియాక్ట్ టీమ్ వాళ్ళే క్లియర్గా చెప్పారు ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి రియాక్ట్ జేఎస్ లైబ్రరీని యూజ్ చేసి అప్లికేషన్ చేయడం పక్కన పెట్టేసి ఏదో ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేయండి అని రియాక్ట్ టీమ్ వాళ్ళే చెప్పారు. సో అది ఎక్కడ ఉందనేది నాకు కొద్దిగా వెతకాలి. ఉంటుంది ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో, నేను ఇంతకుముందు చదివాను. ఎక్కడ ఉంటుంది? గెట్ స్టార్టెడ్ టిక్టాక్ థింకింగ్ ఇన్ రియాక్ట్ ఇన్స్టాలేషన్ కాదు, నేను చెప్తా. ఆ లింక్ నేను అట్లీస్ట్ కమెంట్ సెక్షన్లో నేను టైప్ చేస్తా. రియాక్ట్ ఫ్రేమ్వర్క్స్ అనే కాన్సెప్ట్స్ వచ్చే వరకు అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. న్యూ ప్రాజెక్ట్ దగ్గర ఉంటుంది డెఫినెట్గా. ఒక్క నిమిషం. చూడండి ఈ లింక్ నేను కమెంట్ సెక్షన్లో యాడ్ చేస్తాను, సారీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. లేదా మీరు సింపుల్ మీరు వెళ్ళొచ్చు, ఈజీగా నావిగేట్ అవ్వచ్చు. చూడండి ఏం చెప్పాడు, స్టార్ట్ ఎ న్యూ రియాక్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ క్లియర్గా ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ న్యూ యాప్ ఆర్ ఎ న్యూ వెబ్సైట్ ఫుల్లీ విత్ రియాక్ట్, we recommended picking one of the React powered frameworks popular in the community. సో రియాక్ట్ టీమ్ వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు, మీరు కొత్త అప్లికేషన్స్ని కానీ కొత్త వెబ్సైట్స్ని కానీ బిల్డ్ చేసేటప్పుడు మీరు కనుక రియాక్ట్ జేఎస్ని చూస్ చేసుకుంటే దయచేసి మీరు ఏదో ఒక ఫ్రేమ్వర్క్ని చూస్ చేసుకోండి. అనవసరంగా రియాక్ట్ జేఎస్లో చేసి మళ్ళీ ఆ ఫీచర్ ఈ ఫీచర్ లేదని చెప్పి మళ్ళీ వేరే లైబ్రరీస్ మీద డిపెండ్ అవ్వద్దు. దాంట్లో ఉన్న బెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్, ఎస్పెషల్లీ ఈ కామర్స్ అప్లికేషన్ చేయడానికి మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే నెక్స్ట్ జేఎస్. ఓకే, చూడండి, నెక్స్ట్ జేఎస్ ఈజ్ అ ఫుల్ స్టాక్ రియాక్ట్ ఫ్రేమ్వర్క్. సో అట్లీస్ట్ ఈరోజు మీరు ఈ టెర్మినాలజీస్ జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్ జేఎస్, తర్వాత యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్, వాటికి ఉన్న లైబ్రరీకి ఫ్రేమ్వర్క్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, అట్లీస్ట్ ఆ టెర్మినాలజీ అనేది మీకు గుర్తుండాలి. అజాక్స్ అంటే ఏంటి, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు అసైన్మెంట్స్ మీకు నాకు తెలుసు 90% స్టూడెంట్స్ ఎవ్వరు అసైన్మెంట్స్ చేయరు, వాళ్ళందరికీ జాబ్స్ రావు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ నటిస్తారు, ఏముంది సార్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మేము వింటూ ఉంటాం అంటారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే వినే వాళ్ళందరూ వెనకాల ఉంటారు. చెప్పింది విని అసైన్మెంట్స్ని ఫాస్ట్గా, ఇప్పుడు నేను చెప్పాను jQuery అంటే ఏంటి, గుడ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే వాడు గూగుల్లో వెతుకుతాడు, jQuery గురించి 10 పాయింట్స్ రాసుకుంటాడు. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి,
ఒక 40 లైన్స్ 50 లైన్స్ చదివితే మీకు అర్థమవుతుంది, అర్థమైంది రాసి పెట్టేసుకోవాలి. అలా చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. లేదంటే ఎందుకంటే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో మీరు చాలా స్మార్ట్ వర్క్ అంటాం కదా, ఇదే స్మార్ట్ వర్క్. మీరు అసైన్మెంట్స్ మీ ఓన్గా ఇప్పుడు ఏదైనా కొత్తది ఏమైనా చెప్పాడు అనుకోండి ఒక ట్రైనర్, మీరు టక్కున వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, రియాక్ట్ చేసి పైన ఉన్న ఫ్రేమ్వర్క్స్ పేర్లు తెలుసా అని. సో నేను ఇప్పుడు నెక్స్ట్ డేస్ గురించి చెప్పాను కాబట్టి నెక్స్ట్ డేస్ మాత్రమే మీకు గుర్తుంటుంది. కానీ మీరు ఏం చేయాలి స్టూడెంట్స్, ఇక్కడ కింద రీమిక్స్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, గ్యాట్స్బీ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, ఎక్స్పో అనేది మొబైల్ అప్లికేషన్స్కి. సో స్టూడెంట్స్ ఏం చేయాలి, మీరు రియాక్ట్ చేసి నెక్స్ట్ డేస్ ఒకటే కాదు, ఈ రీమిక్స్ అంటే ఏంటి, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు ఒక 10 పాయింట్స్ రాసి పెట్టుకోవాలి. ఈ గ్యాట్స్బీ అనేది ఉంది, ఇదేంటి అంటే అట్లీస్ట్ ఈ టెక్నాలజీ మీకు గుర్తుండాలి, దానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకొని తీరాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అన్ని చెప్పడం కుదరదు. నేను ఇప్పుడు ట్రైనింగ్లో గ్యాట్స్బీ గురించి ఒక 10 సెషన్స్, రీమిక్స్ గురించి 10 సెషన్స్ చెప్పడం కుదరదు. మీరు మీరే నేర్చుకోవాలి. అదానే సెల్ఫ్ లెర్నింగ్. ఓకే, నేను చెప్తాను సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఇవి. అసైన్మెంట్స్ నేను చెప్పింది, అసైన్మెంట్స్ మీరు టకా చేయాలి. 90% స్టూడెంట్స్ ఎవ్వరు చేయరు, నేను చెప్తున్నా రాసిస్తా. 90% స్టూడెంట్స్ ఎవ్వరు అసైన్మెంట్స్ చేయరు, 10% చేస్తారు. 10% వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. 90% ఎవరైతే అసైన్మెంట్స్ చేయరో వాళ్ళకి 100% జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. రాదని నేను చెప్పను, చాలా 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 స్ట్రగుల్ పడితే కానీ మీకు జాబ్ రాదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ అన్ని ఫీచర్స్తో మనం ఏం చేస్తున్నాం, మనం జావాస్క్రిప్ట్ నేర్చుకుంటాం, రియాక్ట్ చేసి నేర్చుకుంటాం, అలాగే నెక్స్ట్ చేసి నేర్చుకుంటాం. మనం ఫస్ట్ ఒక అప్లికేషన్ జావాస్క్రిప్ట్లో బిల్డ్ చేస్తాము. కానీ మనం ప్రొడక్షన్ లెవెల్ అప్లికేషన్స్ ఎప్పుడైతే చేస్తామో వాటిలో అంటే చెప్పాయి కదా, నేను ఒక అప్లికేషన్ మొత్తం ఇన్బిల్ట్ మొత్తం జీరో నుంచి మొత్తం ఒక ఈకామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేసి మీకు చూపిస్తా. అది జావాస్క్రిప్ట్లో చూపిస్తా. తర్వాత మీకు టైప్ స్క్రిప్ట్ నేర్పిస్తాను. తర్వాత మీరు ఒక 10 స్టూడెంట్స్ కలిపి ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ అని చెప్పా కదా, అప్పుడు మీరందరూ ఏం చేయాలంటే ఆ అప్లికేషన్ని మీరు టైప్ స్క్రిప్ట్లో చేయాలి. ఏదైనా ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ మనం చేస్తున్నామంటే, ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం టైప్ స్క్రిప్ట్లో చేయాలి. సో ఓకే ఫైన్, చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒక 15 minutes ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుదాం, అదర్వైజ్ వీ కెన్ స్టాప్ ద సెషన్. యా స్టూడెంట్స్, లాంగ్ సెషన్స్ పాపం మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటా. యా మీరు డ్రాప్ అయిపోవచ్చు, తర్వాత ఎట్లాగో రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను కాబట్టి అప్పుడు చూడొచ్చు. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. యా వాట్ అబౌట్ Web3 అప్లికేషన్? Web3 కెన్ బి డెవలప్డ్ బై రియాక్ట్. ఓకే, ఇంకా నేను కంప్లీట్గా Web3ని నేర్చుకోలేదు, నేను చెప్తాను. అయితే ప్రస్తుతానికి మనం Web2ని సరిపోతుంది, కానీ మనం Web3ని కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకోవాలి. యా నేను కూడా ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు, ఈ ప్రాసెస్లో నేర్చుకొని చెప్తా డెఫినెట్గా. మెయిన్లో ఏంటంటే Node.js, Next.js ఇస్ అ ఫ్రేమ్వర్క్ ఆన్ టాప్ ఆఫ్. యా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ యూ కెన్ డ్రాప్ ఆఫ్. ఓన్లీ ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, ఐ థింక్ నో క్వశ్చన్స్, దట్ ఈస్ వెరీ గుడ్. ఐదర్ మీకు అర్థమైన ఉండాలి, లేదంటే ఏమీ అర్థం కాకపోయినా ఉండాలి. ఓకే, రౌటింగ్ అంటే ఏంటంటే, ఒక నిమిషం చూపిస్తాను మీకు. రౌటింగ్ ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉందనుకోండి. సో ఇప్పుడు అమెజాన్ ఇది ఈకామర్స్ అప్లికేషన్ కదా, డెఫినెట్గా సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. అవసరమైన చోట ఎక్స్ట్రా HTML పేజెస్ ఉంటాయి, బట్ 90% మొత్తం అంతా సింగిల్ పేజ్ అప్లికేషన్ అనమాట. సో అయితే సింగిల్ పేజ్ అంటే ఏంటి, ఒకటే HTML కదా మరి. సో మనం ఇప్పుడు ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే అది ఆర్డర్స్ పేజ్కి వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ కాదు, ఇప్పుడు రౌటింగ్. ఇప్పుడు మొబైల్స్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి, చూడ వెళ్ళిందా, ఇక్కడ పాత్ మారింది. అదే మళ్ళీ అమెజాన్ మినీ టీవీ అన్నా అనుకోండి, మారుతుంది. రౌటింగ్ అంటే ఏంటంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్కి వెళ్ళడం, అది రౌటింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో రౌటింగ్ అంటే సింపుల్గా
ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి అలా వెళ్ళడం. ఓకే ఓకే అమెజాన్ మినీ టీవీ నేను ఫస్ట్ టైం చూస్తుంది. మినీ టీవీ కూడా ఉందా దీంట్లో? యా ఓకే. ఇప్పుడు చూడండి మొబైల్ సెక్షన్కి వెళ్ళాం. ఈ మొబైల్ సెక్షన్లో నుంచి మళ్ళీ మీరు ఎలక్ట్రానిక్స్ రావాలి. లేదు ఏదైనా ప్రోడక్ట్ని క్లిక్ చేస్తే వేరే స్క్రీన్కి వెళ్తుంది కదా. సో అది మన రౌటింగ్ యూజ్ చేసి చేస్తాం. ఎనీ యాప్ ఈస్ క్రియేటెడ్ బై సి లాంగ్వేజ్. ఓకే సి లాంగ్వేజ్లో అంటే యూఐ మనం బిల్డ్ చేయము, కానీ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నోట్ జేస్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు C++లో రాశారు. ఓకే సో స్క్రీన్ షేర్ చేయలేదా, మర్చిపోయాను. ఓకే కరెక్ట్గా 5 minutes మీరు ఉంటే అడగండి, అదర్వైజ్ స్క్రీన్ షేర్ చేసా ఇప్పుడు మళ్ళీ. ఓకే అది మళ్ళీ అమెజాన్ చూపించాలా? సపోజ్ ఇవి అమెజాన్ ఉంది కదా, ఇప్పుడు మొబైల్ స్క్రీన్లో ఉన్నాము. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వెళ్ళాలనుకోండి, ఇప్పుడు క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ వెళ్ళిపోయింది కదా, వేరే స్క్రీన్ ఇది. ఓకే బ్యాక్గ్రౌండ్లో చాలా కాంపోనెంట్స్ని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ సైన్కి వెళ్ళాము, చూడండి ఎంటైర్ కంప్లీట్ ఇది ఒక కాంపోనెంటే ఉంది. కాంపోనెంట్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ యూఐ. ఓకే సో ఇలా ఇదన్నింటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనం రౌటింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే అర్థమైందా? బేసిక్. ఓకే ఓకే అప్లికేషన్ టైప్ స్క్రిప్ట్లో చేయాలి అంటే యాంగులర్ నేర్చుకోవాలి. నో యాంగులర్ మీద వర్క్ చేయాలంటే టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలి. రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ని కూడా మనం టైప్ స్క్రిప్ట్లో బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ జేఎస్ కూడా టైప్ స్క్రిప్ట్లో ఆప్షన్ మనం రాయొచ్చు. 10,000K సబ్స్క్రైబ్ గిఫ్ట్. ఎవరు 10,000K సబ్స్క్రైబ్ గిఫ్ట్? అవును కదా, నేను అడిగాను కదా గిఫ్ట్ ఇస్తానని, మర్చిపోయా. బట్ ఎవరికి ఇవ్వాలి అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. సరే గిఫ్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ, గిఫ్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ ఎవరికి అనేది చూద్దాం. ఈ ప్రాసెస్లో నాకు ఎవరైనా బెస్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఇలా ఉంటే నేను పిక్ చేసి January 12th రోజు ఇస్తా. టైప్ స్క్రిప్ట్తోని మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి టైప్ స్క్రిప్ట్ అనేది సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. జావా స్క్రిప్ట్తో మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు. రియాక్ట్ చేసి నేర్చుకొని అక్కడ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఎస్ అంటే ఆ విధంగా కరెక్ట్ కాదు. డైరెక్ట్గా టైప్ స్క్రిప్ట్ అని కాదు. రియాక్ట్ నేటివ్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. రియాక్ట్ నేటివ్లో ఎక్కువ అందరూ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తారు కాబట్టి కరెక్ట్. ఇన్ గూగుల్ మీట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద స్క్రీన్. ఓకే అంటే కొన్నిసార్లు నేను మర్చిపోయి స్టాప్ చేస్తుంటా, అందుకని మీరు గుర్తు చేసి నేను మళ్ళీ షేర్ చేస్తాను. రియాక్ట్ హుక్స్ వర్క్స్ ఇన్ నెక్స్ట్ డేస్. రియాక్ట్ హుక్స్ నెక్స్ట్ డేస్లో కూడా వర్క్ అవుతాయి. అఫ్కోర్స్ నెక్స్ట్ డేస్ అంటే రియాక్ట్ జేస్లో ఉన్న మీద వచ్చిన ఫ్రేమ్ వర్క్ కదా, డెఫినెట్గా రియాక్ట్ జేస్లో ఏదైతే వర్క్ అవుతాయో 100% నెక్స్ట్ డేస్లో వర్క్ అవుతాయి. ఓకే ఫైన్, ఇప్పటికే చాలా టైం అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే బెటర్ ఈమెయిల్ ఐడికి పంపించండి, అది ఇంకా బెటర్. ఓకే బాయ్, సీ యూ టుమారో అగైన్.